వావ్! గాని మీరెప్పుడైనా ఇది ఆలోచించారా? మన స్కూల్ బస్సులన్నీ మన ఇక్కడనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే స్కూల్ బస్సులనేవి ఓన్లీ యెల్లో కలర్‌లోనే ఎందుకుంటాయి? ఎందుకుంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎందుకు అంటే ఇది మిగతా కలర్స్ కంటే పెరిఫెరల్ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుందంట. అంటే ఎంత వర్షమైనా సరే, ఎండలో అయినా సరే, పొగ మంచులోనైనా సరే మనం ఈ రంగుని చాలా సులభంగా మనమైతే చూడొచ్చంట. అందుకనేసి సో, స్కూల్ బస్సులకి ఏంటి అంటే యెల్లో కలర్‌ని యూజ్ చేస్తారంట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఏంటి అంటే పేరెంట్స్ ఎవ్వరైనా సరే వాళ్ళ పిల్లల్ని స్వతహాగా వెళ్ళి దింపడానికైతే టైం ఉండట్లేదు కదా! చాలామంది పిల్లలు 90% పిల్లలు స్కూల్ బసెస్‌లోనే వెళ్తారు. సో, పసుపు రంగు ఏంటి అంటే అప్రమత్తతకు చిహ్నం అనమాట. అంటే చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్కూల్ బస్సులకి పసుపు రంగు వేశారు. అంటే ఇది మనం ఎంత దూరం నుంచి చూసినప్పుడైనా సరే మనకి కనిపిస్తుంది. సో, యెల్లో కలర్ బస్సు అనంటే స్కూల్ బస్ అనమాట. సో, అంటే ఈ బస్సులో పిల్లలుంటారు. మనం నెమ్మదిగా వెళ్ళాలి అనే సందేశాన్ని పంపడానికి స్కూల్ బస్సులకి ఇట్లా పసుపు రంగు వేస్తా ఉంటారంట. సో, ఇదనమాట దాని వెనుక ఉన్న సైన్స్. ఇంతకీ నేనేం చేస్తున్నానంటే నాకు ఆల్రెడీ మూడిందండి బాబు. అంటే ఈ వంట చేస్తున్నాను కదా! స్టార్టింగ్ అప్పుడు నాకు మార్నింగ్ అంతా బానే ఉన్నాను. ఇంగ ఏంటో సడెన్‌గా చలి స్టార్ట్ అయింది. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నాను నాకు మూడిందిరా నాయనా అని. ఇంగ అప్పటికే జలుబు జ్వరము విపరీతంగా చలి స్టార్ట్ అయిందనమాట. ఇక వెంటనే నేనైతే శాల్వా అయితే కప్పుకొని వంట చేస్తున్నాననమాట. ఇంగ ఈ ఎండు చేపలైతే నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చాను. అదేంటో నేను ఎన్ని రకాల వంటలైనా చేసినప్పుడు బానే ఉంటాయి గానీ, నాకు ఈ ఎండు చేపల కర్రీ అనేది అస్సలంటే అస్సలు కుదరదు. ఎందుకు కుదరదో నాకు తెలీదు. కానీ మా అమ్మ సూప్ పెడుతుంది. ఆహా! భలే అంటే భలే ఉంటుందండి బాబు. ఇట్లా టమాటా వేసుకొని వండుకోవడం కన్నా చింతపండు పులుసుతో వేసుకుంటే చాలా బావుంటుంది. కాకపోతే ఇప్పుడున్న చలికి ముక్కు పట్టేస్తుంది, జలుబు చేసేస్తుంది అనేసి నేనైతే చింతపండు వాడలేదనమాట. ఇట్లా టమాటాతోనే కానిచ్చేస్తున్నాను. సో, మీకు కూడా ఇంతేనా? మీకు కూడా అట్టి చేపల కూర ఎంతమంది మీకు అట్టి చేపల కూర వండడం వచ్చు? మీలో ఎంతమంది వండితే ఇట్లా ఫెయిల్ అవుతా ఉంటాయి నాలాగా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంక నేను స్పెషల్‌గానైతే దీని గురించి వివరించలేను. సో, కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్.